ఆనంద్ పరవి శరణ్యను ఎండీని చేయడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత శరణ్య తన చైర్లో కూర్చొని ఉంటుంది. ఇక అప్పుడు అక్కడ పనిచేస్తున్న బాయ్తో వెళ్ళి దర్శన్ గారిని ఈ మంత్ టర్నోవర్ ఫైల్ తీసుకొని నా దగ్గరికి రమ్మని చెప్పు అని అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆఫీస్ బాయ్ దర్శన్ దగ్గరికి వెళ్ళి, సార్ మిమ్మల్ని శరణ్య మేడం ఫైల్ తీసుకొని రమ్మంటున్నారు అని అంటూ ఉంటే, ఆవిడ రమ్మంటే మాత్రం నేను ఫైల్ తీసుకొని ఆవిడ గారి దగ్గరికి వెళ్ళాలా అని చెప్పి దర్శన్ మండిపడుతూ ఉంటాడు. వెళ్ళకపోతే మేడం కోప్పడతారు సార్, మీ ఇష్టం అని చెప్పి అతను దర్శన్ కోపానికి భయపడి అక్కడి నుండి పారిపోతాడు. తర్వాత దర్శన్ ఫైల్ తీసుకుని శరణ్య దగ్గరికి కోపంగా వస్తాడు. ఏంటి ఫైల్ తీసుకొని రమ్మని చెప్పావట, ఇదిగో ఫైల్ అంటూ కోపంగా ఆ ఫైల్ని విసిరేయడంతో పేపర్స్ అన్నీ ఆ రూమ్ నిండా పడిపోతాయి. దాంతో శరణ్య కింద పడిన పేపర్స్ అన్నిటినీ తీసి వాటిని సెట్ చేసి తన హెయిర్కున్న ఫ్లక్కర్ తీసి ఆ పేపర్స్కి పెడుతుంది. ఆ తర్వాత దర్శన్ ముందు దర్జాగా చైర్లో కూర్చొని దర్శన్తో, మీ ఫ్రస్ట్రేషన్, మీ కోపం ఇదంతా తీర్చుకోవడానికి ఇదేమీ ఇల్లు కాదు, ఆఫీస్, నేను ఇక్కడ ఎండీని అని చెప్పి దర్శన్కి దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మరి మేము ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.